దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానము గమనించారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను వారి ప్రవర్తనను చూచితిని. దేవుడు మన ప్రవర్తనను పరిశీలన చేసే దేవుడు. మన మార్గములను, మన నడవడిని, మన త్రోవలను పరీక్షించే దేవుడు. వాక్యంలో దేవుడు సెలవిస్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయును. ఈరోజు మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నదా? మనకిష్టమైన మార్గంలో మనము వెళ్తున్నామా? మన సొంత మార్గాల్లో మనము పరిగెడుతున్నామా? లేక దేవుని మార్గము, దేవుని చిత్తము, దేవుని సంకల్పము, ఆయన ఏర్పాటు కొరకు మనము కనిపెడుతూ దేవుని సన్నిధిలో ఆపేక్షిస్తూ వేచి ఉన్నామా? దేవుడు ఈరోజు కోరుతున్నాడు, నేను వారి ప్రవర్తనను చూచితిని. ఆ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉంటే ఆయన వారిని నడిపిస్తాడు. మరి వాక్యం సెలవిస్తుంది, నేను వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును. ఈరోజు అస్వస్థత, ఆత్మీయ, మానసిక, శారీరక అనారోగ్యం దేవుడు స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి మన జీవితాల్లో ఆయన చేపట్టుకొని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఈరోజు దుఃఖంలో, కన్నీటిలో, కృంగుదల్లో ఉన్న వారందరినీ ఆయన ఓదారుస్తాను అని సెలవిస్తుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రవర్తన దేవునికి అప్పగిద్దాం. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో తల ఉంచి లోబడుదాం. అప్పుడు ప్రతి మార్గము మన త్రోవలైన సరళం చేయటం సిద్ధంగా ఉన్నాడండి. కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు శ్రేష్టమైన వాగ్దానంకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, మా ప్రవర్తన మీరు ప్రభా పరిశీలన చేసినప్పుడు నీకు యోగ్యమైనదిగా, నీకు ఇష్టమైనదిగా ప్రభా ఉంట కృప దయచేయమని వేడుకొంచున్నాం. మా సొంత మార్గములు, సొంత ఏర్పాట్లు, సొంత ప్రభా ఇష్టానుసారమైన మార్గంలో పరిగెట్టకుండా నిశ్చితం చొప్పున ప్రభా నడుచుటకు కృప మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఇందులో ముందు ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ ప్రభా స్వస్థపరచమని, ఆపరేషన్ల కొరకు ప్రభా అయ్యా థియేటర్లో ఉన్న వారిని ప్రభా విజయవంతంగా ఆపరేషన్లు జరిగించి స్వస్థత, నెమ్మది దయచేయమని వేడుకొంచు, దుఃఖించు వారందరినీ ఓదార్చమని నీకే సమస్త మహిమ ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.